హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శరత్ చంద్ర కోమాలోకి వెళ్ళిపోయారని డాక్టర్ చెప్పడంతో అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. శరత్ చంద్ర దగ్గరికి వచ్చి చాలా బాధపడుతూ, ఎప్పుడు కోమాలో నుంచి బయటికి వస్తావు బావా అని చెప్పి పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా భూమిని అరెస్ట్ చేశారని టీవీ ద్వారా తెలుసుకున్న గగన్ పోలీస్ స్టేషన్కి రీచ్ అవుతారు. పాపం భూమి ఏమీ కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా అలా నాన్న 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 అనే కలవరిస్తూ ఉంటుంది. గగన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐని కలుస్తారు. సార్, నేను భూమి కోసం వచ్చాను అని అంటారు. ఒక్కసారిగా గగన్ వాయిస్ విని వెంటనే పాపం కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది భూమి. ఇంకా గగన్ అలా భూమి దగ్గరికి వస్తాడు. వచ్చి భూమి వైపు పాపం ప్రేమగా చూస్తూ ఉంటారు గగన్. ఇంకా భూమిని అలా చూస్తూ ఉండగానే భూమి ఫేస్ పై దెబ్బలు కనబడతాయి గగన్కి. భూమి, ఏంటిదంతా? అంటే వీళ్ళు నిన్ను కొట్టారా అని అడుగుతాడు గగన్. ఏవండి, అదంతా పక్కన పెట్టేయండి. ముందు ముందు మా నాన్నకి ఎలా ఉందో ఒక్కసారి కనుక్కొని చెప్పండి. అక్కడ మా నాన్న బాగానే ఉన్నారా చెప్పండి అని ఏడుస్తూ అడుగుతుంది భూమి. భూమి, నీపై ఎంత పెద్ద కేస్ ఫైల్ అయిందో తెలుసా భూమి? నువ్వు ఆ శరత్ చంద్రని చంపావని ఊరంతా అంటున్నారు. ఆ శరత్ చంద్ర అంటే నీకు ఎందుకంత ఇష్టమో నాకు నిజంగా అర్థం కావట్లేదు భూమి. కానీ ఒక్కటి మాత్రం నిజం, నీ గురించి తెలిసిన ఎవరైనా నువ్వు ఈ హత్య చేయవని ఖచ్చితంగా ఒప్పుకుంటారు. కాబట్టి నువ్వు ఏమీ కంగారు పడకు, నీకు అండగా నేనుంటాను. నిన్ను ఖచ్చితంగా ఎలా అయినా బయటికి తీసుకురావడానికే నేను వచ్చాను భూమి. అంతలోపు నువ్వు ఇక్కడే ఉండు అని గగన్ ఇంకా లాయర్ని తీసుకొని ఎస్ఐ దగ్గరికి వెళ్తారు. తనకి బెయిల్ మంజూరు చేయండి అని గగన్ చెప్తారు. సారీ సార్, మీరు ఒక 1 అవర్ ముందు వచ్చుంటే తనకి బెయిల్ గ్రాంట్ చేసేవాళ్ళమేమో. బట్ ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కాబట్టి తన్ని ఖచ్చితంగా కోర్టుకే తీసుకువెళ్ళాలి అని చెప్తారు. ఇంకా అలా ఎస్ఐ ఒక్కసారిగా గగన్ పాపం షాక్ అయిపోతారు. 1 అవర్ ముందు వచ్చుంటే బెయిల్ వచ్చేది అని పాపం ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు గగన్. పోనీ నేను తనకి బ్రేక్ఫాస్ట్ ఏదైనా పెట్టచ్చా? ఎందుకంటే తను పాపం ఏమీ భోజనం కూడా చేయలేదు అని అంటారు. కానిస్టేబుల్ కూడా అవును సార్, పాపం ఆ అమ్మాయి వచ్చినప్పటి నుండి ఏమీ భోజనం చేయలేదు, కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు సార్ అని అంటారు. ఇంకా పోలీస్ పాపం ఎస్ఐకే జాలేసి ఓకే సార్, మీకు 1/2 అవర్ టైం ఇస్తున్నాను, బట్ త్వరగా తీసుకొచ్చేయండి అని చెప్తారు. ఇంకా భూమిని అలా గగన్ పాపం బయటికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి ఇంకా భూమికైతే వాటర్ తాగిస్తూ ఉంటాడు గగన్. భూమి గగన్ వైపు పాపం చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఏవండి, మీకు నాపై కోపం రాలేదా అని అడుగుతుంది భూమి. చూడు భూమి, ప్రేమించిన వాళ్ళపైనే కోపము ఉంటుంది, ప్రేమించిన వాళ్ళపైనే ప్రేమ ఉంటుంది. నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలియదు భూమి. నేను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానంటే నీ కష్టాన్ని నా కష్టంగా భావించేంతలా, నీ కన్నీళ్ళని నేను తుడిచే వేలయంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను భూమి. నువ్వు నన్ను వదిలి ఎన్నిసార్లు వెళ్ళిపోయినా మళ్ళీ మళ్ళీ ఆ బంధం నన్ను నీ దగ్గరికి లాగుతోంది. నువ్వు నన్ను ఎన్నిసార్లు మధ్యలోనే వదిలి వెళ్ళిపోయినా మళ్ళీ ఆ బంధం నీ దగ్గరికే చేరుస్తుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందో నాకు తెలియదు భూమి. బహుశా నీపై నాకు చచ్చేంత ప్రేమ ఉండడం వల్లే ఇదంతా జరుగుతుందనుకుంటా అని గగన్ పాపం చాలా ఎమోషనల్ అయితే ఇంకా గగన్ కన్నీళ్ళని తుడిచి పాపం గగన్ని హక్ చేసుకుంటుంది భూమి. ఇదిగో భూమి, రా భోజనం చేయని చెప్పి ఇంకా బ్రేక్ఫాస్ట్ని అయితే తినిపిస్తూ ఉంటాడు గగన్. ఏవండి, మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా అని అడుగుతుంది పాపం భూమి. లేదు అని అంటారు. అయితే మీరు కూడా అని చెప్పి పాపం అలా భూమి కూడా గగన్కి ప్రేమగా బ్రేక్ఫాస్ట్ టిఫిన్ని తినిపిస్తూ ఉంటుంది. గగన్ కూడా భూమికి తినిపిస్తూ ఉంటారు. ఇంకా గగన్తో భూమి, ఏవండి, నిజం చెప్తున్నానండి, నేను ఒట్టేసి చెప్తున్నాను, నిజంగా నేను ఆ హత్య చేయలేదండి. నేను వచ్చేలోపే నాన్న రక్తపు మడుగుల్లో ఉన్నాడు, అంతకు మించి నాకేం తెలీదు అని ఏడుస్తూ ఉంటుంది భూమి. భూమి, నువ్వు నాకు సంజాయిషి ఇవ్వక్కర్లేదు భూమి. నీ గురించి
నాకు బాగా తెలుసు. కానీ ఇదంతా ఎవరో కావాలని పకడ్బందీగా చేశారు. ఆ విషయం నాకు అర్థమవుతుంది భూమి. వాళ్ళు ఎవరో, ఎలాంటి వాళ్ళో నేను తెలుసుకుంటాను. నువ్వేమీ బాధపడద్దు, సరేనా? రేపు నీకు కోర్టులో హియరింగ్ ఉంది కాబట్టి నువ్వు స్ట్రాంగ్గా ఉండు. లాయర్లు కావాలని నిన్ను తికమక చేసి హత్య నువ్వే చేశావని, హత్యా ప్రయత్నం నువ్వే చేశావని ఒప్పించడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే అవతల ఉన్నది ఆ అపూర్వ. ఆ అపూర్వ తెగించిందంటే ఎంత దూరమైనా వెళ్తుందని నీకు నాకు బాగా తెలుసు కదా. అందుకే చెప్తున్నాను, నువ్వు స్ట్రాంగ్గా ఉండు, నువ్వు భయపడద్దు. నిజం మాత్రమే చెప్పు భూమి, నేను నీకు ఎప్పుడూ అండగా ఉంటాను అని అంటాడు గగన్. ఇంక పాపం గగన్ వైపు ప్రేమగా చూస్తూ, మీలాంటి వారి చేత నేను ప్రేమించబడడం నిజంగా నా అదృష్టం అంది. చాలామంది వాళ్ళకి నచ్చినప్పుడు తోడుగా ఉంటారు, బాధలు వచ్చినప్పుడు అల్లంత దూరాన పారిపోతూ ఉంటారు. కానీ మీరు మాత్రం నా కష్టాల్లో సుఖాల్లో సమాంతరమైన తోడుగా ఉన్నారు. మీలాంటి వారు దొరకడం నిజంగా నా అదృష్టమని పాపం భూమి అయితే గగన్ వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇంకా గగన్ భూమిని అలా పోలీస్ స్టేషన్ దగ్గర డ్రాప్ చేసి పాపం ఇంటికి వెళ్ళిపోతారు. శారద గగన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నాన్న గగన్, భూమి భూమి ఏది నాన్న, భూమి ఎక్కడా అని అడుగుతుంది. లేదమ్మా, ఆల్రెడీ కేస్ ఫైల్ అయింది, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు, తన్ని కోర్టులోనే సబ్మిట్ చేయాలన్నారమ్మా అని అన్నారు. అయ్యో అవునా, ఛ, ఏంటి ఇలా జరిగింది? పాపం అభం శుభం తెలియని అమాయకురాలిపై ఇలా దేవుడు ఎందుకు ఇంత చేస్తాడు అని చెప్పి శారద ఏడుస్తూ ఉంటుంది. అమ్మా నువ్వేమీ బాధపడద్దమ్మా, ఖచ్చితంగా నేను భూమిని బయటికి తీసుకువస్తాను, ఇది నా మాట అని గగన్ ఇంకా లాయర్లతో మాట్లాడడానికి అలా పాపం అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా ఇందు ఫోన్ ద్వారా శరత్ చంద్రకి హాస్పిటల్లో ఉన్నాడని తెలుసుకుంటుంది కదా. ఇందు హడావిడిగా, అత్తయ్య మావయ్య వెంటనే మనం హాస్పిటల్కి బయలుదేరాలి అత్తయ్య, మా మావయ్యని ఎవరో పొడి చేశారంట, ఎవరో కాదు ఆ భూమినే పొడి చేసిందంట, అందుకే నేను మా మావయ్యని చూడ్డానికి వెళ్ళాలి అని అంటారు. అయ్యో చాలా మంచివారు కదమ్మా, ఆ పెద్ద మనిషిని ఎప్పుడు నవ్వుతూ కనబడే భూమి పొడి చేసిందా? లోపల ఎంత విషం ఉందమ్మా అమ్మాయికి. మేము కూడా వస్తాం, రే వంశీ రారా వెళ్దాం అని అంటారు వంశీ వాళ్ళ అమ్మ నాన్న. నేనా అంటే నాన్న నాకు పనుంది, మీరు వెళ్ళండి అని అంటాడు వంశీ. అదేంట్రా, పెద్ద మనిషి పాపం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు, నువ్వు రాకపోతే ఎలారా అని అంటారు వంశీ వాళ్ళ నాన్న. అవునండి మీరు రావాలి, రాకపోతే ఎలా, రండి అని అంటుంది ఇందు. అంటే అమ్మో ఇప్పుడు ఆయన్ని చూడాలంటే నాకు భయంగా ఉంది, ఎక్కడ దొరికిపోతానోనే చాలా టెన్షన్గా ఉంది, ఒకవేళ వెళ్ళకపోతేనే ఇంకా దొరికిపోతాను, లేదు వెళ్ళాల్సిందే తప్పదు అని మనసులో అనుకుంటూ సరే రండి వెళ్దామని చెప్పి ఇంకా వంశీ వాళ్ళ ఇందు వాళ్ళ ఫ్యామిలీ హాస్పిటల్కి బయలుదేరుతుంది. ఇందు హాస్పిటల్కి రీచ్ అవుతుంది. అమ్మా అని మీరా దగ్గరికి వెళ్ళి మీరాని హక్ చేసుకుంటుంది. ఇందు మీ మావయ్య చూడవే ఎలా అయిపోయారో, కోమాలోకి వెళ్ళిపోయారు, ఎప్పుడు బయటికి వస్తారో తెలీదంట అని ఏడుస్తూ చెప్తుంది మీరా. అమ్మయ్యా, ఈ శరత్చంద్రగాడు కోమాలోకి వెళ్ళిపోయాడనమాట, ఇంకా నాకు కొన్ని నెలలు డోకా లేదు, ఈలోపు ఆ భూమికి శిక్ష పడిపోతుంది, నా సుఖం నేను చూసుకుంటాను, నా స్వార్థం నేను చూసుకుంటాను, కానీ ఆ భూమి ఏమైపోతే నాకెందుకు, ఈ శరత్చంద్ర ఏమైపోతే నాకెందుకు అని మనసులో అనుకుంటూ కొంచెం రిలాక్స్డ్గా ఫ్రీగా ఫీల్ అవుతాడు వంశీ. ఆంటీ గారు మీరు ధైర్యంగా ఉండండి, ఆయనకేమీ కాదు, శరత్చంద్ర గారు దేవుళ్ళు లాంటి వారు, వారికి ఏమీ కాదు అని ఇంకా నాటకంగా మాట్లాడుతూ లైక్ అబద్ధాలు చెప్తూ ఉంటాడనమాట. అలా ఇంకా వంశీ ఏడుస్తున్నట్టు నటిస్తూ ఉంటే ఇంకెవ్వరికి డౌట్ రాదు. అలా ఇంకా అపూర్వ కూడా దీనంతటికీ కారణం ఆ భూమినే, పోనీలే కదా అని బావ దగ్గర చేసుకుంటే బావనే చంపాలనుకుందది, ఖచ్చితంగా దానికి శిక్ష పడేంత వరకు నేను నిద్రపోను అని చెప్పి ఇంకా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అపూర్వ. అవును అపూర్వ గారు, అలాంటి వారిని మీరు అస్సలు వదిలిపెట్టకూడదు, దేవుళ్ళంటి శరత్చంద్ర గారిపై దాడి చేసిన అమ్మాయికి
మీరు శిక్ష వేయించాల్సిందే అని అంటాడు వంశీ. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కోర్ట్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ అయిపోతాయి. భూమిని కోర్టుకి తీసుకువస్తారు పోలీస్. గగన్, శారద, అపూర్వ, నక్షత్ర, కృష్ణప్రసాద్ వీళ్ళందరూ కోర్టుకి రీచ్ అవుతారు. కృష్ణప్రసాద్ బిందుతో, అమ్మ బిందు, నాకింత లేటుగా ఎందుకు చెప్పావమ్మా? నాకు ముందే చెప్పుంటే నేను బెయిల్పై భూమిని బయటకు తీసుకువచ్చేవాడిని కదా అని అంటారు. ఎక్కడ నాన్న, నాకు మీరు చెప్పేంత టైం ఎక్కడిచ్చారు? నీకు చెప్దామంటే నువ్వు ఫుల్గా డ్రింక్ చేసి ఇంటికి వచ్చావు. ఆ చెర్రీ అన్నయ్యకి చెప్దామంటే చెర్రీ అన్నయ్య కూడా ఫుల్గా డ్రింక్ చేసి వచ్చాడు. నేను ఇంకా ఏం చెప్పగలను నాన్న అని అంటుంది బిందు. సరేలేమ్మా, మంచి వాళ్ళకి ఎప్పుడు దేవుడు మంచే చేస్తాడు. భూమి ఎలాంటి తప్పు చేయదు, నాకు ఆ విషయం బాగా తెలుసు. కాబట్టి భూమిని ఎలా అయినా బయటికి తీసుకువస్తాను అని చెప్పి ఇంకా అలా ఫిక్స్ అవుతారనమాట కృష్ణప్రసాద్. ఇది ఇలా ఉండగా కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్, శరత్ చంద్ర తరపు లాయర్, అపూర్వ తరపు లాయర్ ప్రొసీడింగ్స్ తనైతే స్టార్ట్ చేస్తాడనమాట. యువర్ ఆనర్, భూమి అనబడే ఈ ముద్దాయి శరత్ చంద్ర ఇంట్లో ముందు పని మనిషిగా చేరి తర్వాత శరత్ చంద్రకి దగ్గరయ్యింది. శరత్ చంద్ర గారు చాలా మంచివారు కాబట్టి, తన కూతురిలా బిహేవ్ చేస్తుంది కాబట్టి కన్న కూతురి కంటే ఎక్కువగా ఈ భూమిని చూసుకున్నాడు. కానీ ఈ భూమి అసలు ఉద్దేశం పాపం శరత్ చంద్ర గారికి తెలియదు. భూమి ఆస్తి కోసమే అతనికి దగ్గరైంది. అసలు ఈ అమ్మాయి అరకులో పుట్టి పెరిగింది యువర్ ఆనర్. అలాంటిది సడన్గా ఎందుకు హైదరాబాద్ వచ్చింది అంటే ఇలాంటి డబ్బున్న వాళ్ళని చూసి మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేయడానికే ఇదంతా చేసింది యువర్ ఆనర్. కాబట్టి బిగ్ బిజినెస్ మ్యాగ్నెట్ అయిన శరత్ చంద్ర గారింట్లో చేరి అతనికి దగ్గరై అతని కూతురిలా మరిపించి దత్తత వరకు తీసుకువెళ్ళి దత్తతని జరగపించలేదని, ఇంకా ఇది అయ్యే పని కాదని అతనికి ఈవిడ గురించి నిజం తెలిసిపోయింది. కాబట్టి ఇంటి నుండి బయటికి గెంటేశాడు. ఆ కోపంతో, ఆస్తి దక్కదనే స్వార్థంతో గెస్ట్ హౌస్లో అతను డ్రింక్ చేస్తూ ఉండగా అతని దగ్గరికి వెళ్ళి అతన్ని పొడిచి హత్యాయత్నం చేయాలనుకుంది యువర్ ఆనర్ అని చెప్పి ఇంకా మొత్తం డీటెయిల్డ్గా చెప్తాడనమాట పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఒక్కసారిగా అదంతా విని భూమి షాక్ అయిపోతుంది. లేదు జడ్జి గారు, నేను మా నాన్నని ఎందుకు చంపాలనుకుంటానండి? నాకు అలాంటి ఉద్దేశాలు లేవు అని ఏడుస్తూ ఉంటుంది భూమి. చూడు, మా ముందు యాక్టింగ్ చాలా బాగా చేస్తున్నావు, సినిమాల్లోకి వెళ్తే ఇంకా బాగుంటావు. ఏంటి, మీ నాన్న ఎలా నీకు నాన్న అయ్యాడు? నువ్వు ఆస్తి కోసమే కదా ఆయనకి దగ్గరైంది అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటారు. లేదు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది భూమి. సరే, కేసు గురించి మాట్లాడుకుందాం. నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఎలా ఉన్నారు అని అడుగుతారు. సార్, నేను అక్కడికి వెళ్ళినప్పుడే లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయాయి. నేను ఆన్ చేసిన వెంటనే అక్కడ నాన్న రక్తపు మడుగుల్లో పడి ఉన్నారు. తర్వాత నేను వెళ్ళి నాన్నకి ఇంకా ఎక్కడ గుచ్చుకుంటుందానని ఆ గ్లాస్ని బయటికి తీశాను. అంతేకాని నేను మా నాన్నని చంపాలనుకోలేదండి అని భూమి పాపం బాధపడుతూ ఉంటుంది. విన్నారు కదా యువర్ ఆనర్, గెస్ట్ హౌస్లో ఈవిడ తప్ప ఎవరూ లేరు. ఈవిడంట వెళ్ళి ఆయనకి గుచ్చుకోకుండా బయటికి తీసిందంట. ఇది వినడానికి చాలా వింతగా ఉంది యువర్ ఆనర్ అని అంటాడు ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఇంకా మొత్తం జడ్జ్ అయితే నోట్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా జడ్జ్ అలా తనతో మాట్లాడుతూ ఉంటారనమాట భూమితో జడ్జ్, చూడమ్మా, నువ్వు తప్పు చేయలేదు అని అనడం కాదు. నువ్వు ఎలా అయినా తప్పు చేయలేదని ఒక్కటైనా సాక్ష్యం చూపించుకోవాలి. అప్పుడే కన్స్ట్రక్టివ్గా నువ్వు మాట్లాడొచ్చు అని అంటారు. ఇంకా వెంటనే భూమి సాక్ష్యం చెప్తాను అని గగన్ వైపు చూస్తూ ఉంటుంది. గగన్ అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఆస్తి కోసమే నేను నాన్నకి దగ్గరయ్యానని, నాన్నని చంపాలి అనుకుంటున్నానని వీళ్ళు అంటున్నారు కదా, కానీ నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను ఆయన కన్న కూతుర్ని కాబట్టి అని అంటుంది భూమి. ఒక్కసారిగా గగన్, శారద, అపూర్వ, నక్షత్ర, కృష్ణప్రసాద్, చెర్రీ అందరూ షాక్ అయిపోతారు. వంశీ కూడా అలా షాక్ అయి ఉండిపోతాడు. అబద్ధం అని అంటూ ఉంటుంది అపూర్వ. వావ్, సూపర్, విన్నారా యువర్ ఆనర్? ఈ అరకు నుండి వచ్చిన ఒక పిల్ల గ్రేట్ శరత్ చంద్రకి కన్న కూతురంట.
ఎక్కడైనా విన్నారా? ఏమ్మా, నీకు కోర్టు ఒక సినిమా హాల్లా కనబడుతుందా, కోర్టులా కనబడుతుందా? నువ్వు చెప్తే మేము నమ్ముతామని ఎలా అనుకుంటున్నావు అని అంటారు ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఇంక పాపం భూమి, నేను ఏం చేయాలి, నా నిజాయితీని నేను ఎలా నిరూపించుకోవాలి, నేను ఏం చేయడానికైనా సిద్ధమే అని భూమి చెప్తుంది. ఈలోపు భూమి తరపు లాయర్ ఉంటారు. గగన్ ఆ లాయర్ని హైర్ చేసుకుంటారు, లైక్ అడ్వకేట్ని అయితే. ఇంకా గగన్ అయితే పెట్టిస్తాడనమాట భూమి తరపు. అబ్జెక్షన్ యువర్ ఆనర్, యువర్ ఆనర్, తను నిన్నే జైల్లో పెట్టారు, ఇవాళ కోర్టుకు తీసుకువచ్చారు. మాకు ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవడానికి కాస్త టైం కావాలి యువర్ ఆనర్. అది మాత్రమే కాదు, మా దగ్గర కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి యువర్ ఆనర్ అని అంటారు డిఫెన్సివ్ లాయర్, అంటే భూమి తరపు లాయర్. ప్రొసీడ్ అని చెప్తారు జడ్జ్. ఇంకా అలా చెప్తూ ఉంటారనమాట డిఫెన్సివ్ లాయర్. భూమి తరపు లాయర్ తన వాదనని వినిపిస్తూ ఉంటారు. ఒకవేళ నా క్లయింట్ నిజంగా హత్యాయత్నం చేయాలి అని అనుకుంటే తను వెళ్ళేలోపు ఆయన రక్తపు మడుగుల్లో ఎందుకు ఉంటాడు? ఉన్నాడు, సరే. ఒకవేళ భూమి నిజంగా చంపాలనుకుంటే వితిన్ 5 minutes, 5 నిమిషాల్లో అక్కడికి పోలీసులు ఎలా వచ్చారు యువర్ ఆనర్? ఎవరు ఫోన్ చేస్తే వచ్చారు? ఇంతకీ ఆ ఇంట్లో శరత్ చంద్ర గారు ఒక్కరే ఉన్నారా, లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారా? అసలు ఆ కరెక్ట్గా నిన్న రాత్రి నుండే ఆ గెస్ట్ హౌస్లో సీసీటీవీ ఫుటేజ్ అనేది ఎలా మిస్ అయింది? ఇవన్నీ ప్రశ్నలు ఉంటూనే భూమినే శరత్ చంద్రని మర్డర్ చెయ్యాలనుకుంటుందని ఎలా నిందలు వేస్తారు యువర్ ఆనర్? ఆ అమ్మాయి గురించి మీకు తెలీదు, తను చాలా మంచి అమ్మాయి. తన గురించి ఎవరిని అడిగినా నిజమే చెప్తారు, మంచిదనే చెప్తారు. అలాంటి అమ్మాయి తన కన్న తండ్రిని చంపాలనే అవకాశం తనకి ఉండదు. తను నిజంగా కన్న తండ్రిని నిరూపించుకుంటుంది అని గగన్ తరపు లాయర్ చెప్తారు. ఓకే, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద మీకు 1 day టైం ఇస్తున్నాను, దిస్ కోర్ట్ ఈస్ అజాయిన్డ్ అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట జడ్జ్. 1 day సాక్ష్యాలు కలెక్ట్ చేసుకోవడానికి ఇంకా టైం ఇస్తారు కాబట్టి భూమి పాపం అలా ఇంకా వస్తుంది బయటికి. ఇంకా శారద భూమిని చూసి, అమ్మ భూమి, నువ్వు చెప్పింది నిజమా అని అంటారు. ఇంకా భూమికి పాపం ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇంకా గగన్ మాత్రం భూమి వైపు చూస్తూ ఉంటాడు. నిజం ఆంటీ అని అంటుంది భూమి. ఇంకా గగన్ ఒక్కసారిగా పాపం హార్ట్ బ్రేక్ అయిపోతుందనమాట గగన్ది. ఇంకా గగన్ అలా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఏవండి ఏవండి అని పిలుస్తుంది భూమి. అమ్మ భూమి, ఇన్ని రోజులు ఏదో అనుకున్నానమ్మా, కానీ నువ్వు నిజంగా శరత్ చంద్ర కూతురు అని తెలిసాక సంతోషంగా ఫీల్ అవ్వాలో బాధపడాలో మాకు అర్థం కావట్లేదమ్మా, అర్థం కావట్లేదు అని పాపం కన్నీళ్లు పెట్టుకొని శారద అక్కడి నుండి వెళ్ళిపోతారు. అపూర్వ భూమి దగ్గరికి వస్తుంది. ఏంటి భూమి, చాలా కాన్ఫిడెంట్గా అందరూ నమ్ముతారని నువ్వు కన్న కూతుర్ని అని చెప్పేశావు కదా? చూడు, నా బావని హత్య చేయాలని ప్రయత్నించిన నిన్ను నేను వదిలిపెట్టనంటే వదిలిపెట్టనే అని అంటుంది అపూర్వ. చూడు అపూర్వ, నీకు మళ్ళీ 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 చెప్తున్నాను, నా నాన్నని చంపాల్సిన అవసరం కానీ కోపం కానీ నాకు లేదు, రాదు. మా నాన్నని నేను చంపలేదు, ఎవరు చంపారో నువ్వే కనుక్కో, కానీ నేను మాత్రం మా నాన్నని చంపాలనుకోలేదు అని చెప్పి భూమి అంటుంది. పాపం ఇంకా భూమికి బెయిల్ రిజెక్ట్ అవడంతో బెయిల్ రిజెక్ట్ అవడంతో ఇంకా జైలుకి మళ్ళీ తీసుకువెళ్తూ ఉంటారనమాట భూమిని. అప్పుడే అపూర్వకి చాలా కోపం వస్తుంది. ఎంత కాకపోతే ఇది బావ కన్న కూతురని అందరి ముందు చెప్తుందా? ఖచ్చితంగా DNA రిపోర్ట్ ద్వారా సాక్ష్యాలని బయటికి తీసుకువచ్చి దీన్ని వారసురాలిగా ప్రకటిస్తారు. ఒకవేళ బావ ఎట్టి పరిస్థితుల్లో కోమాలోండి బయటికి వచ్చినా ఇది వారసురాలని తెలిసిపోతే మమ్మల్ని కనీసం పట్టించుకోడు, అంతా ఆస్తంతా దీనికే వెళ్తుంది. లేదు, దీన్ని ఇక్కడి నుండే పైకి పంపించేయాలి అని అపూర్వ పక్కకి వచ్చి ఎస్ఐతో మాట్లాడుతూ ఉంటుంది. ఎస్ఐ, నీకు ఎంత లక్షలు కావాలన్నా నేను ఇస్తాను, తీసుకో, కానీ నేను చెప్పినట్టు చెయ్యి అని ఒక ప్లాన్ చెప్తుంది అపూర్వ. ఇంకా అలా ఎస్ఐ అయితే ఓకే మేడం అని చెప్పి ఇంకా భూమిని కోర్టు నుండి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తూ ఉంటారు. కరెక్ట్గా తీసుకువెళ్ళే దారిలో మధ్యలో పోలీస్ వ్యాన్ని ఆపుతారు.
లేడీ కానిస్టేబుల్స్ అందరూ ఇంకా భూమి దగ్గరికి వస్తారు. ఏంటి ఇక్కడ ఆపారు అని అడుగుతుంది భూమి. ఏయ్ అని భూమి గొంతుని గట్టిగా పట్టుకొని ఇంకా భూమినైతే చంపేబోతూ ఉంటారనమాట ఆ పోలీస్. వెంటనే ఇంక భూమి వాళ్ళని పక్కనే ఉన్న ఒక రాడ్ తీసుకొని కొట్టి పాపం పరిగెత్తుకొని పారిపోతుంది భూమి. భూమి తప్పించుకొని పాపం చాలా దూరం పరిగెట్టి వెంటనే ఇంకా ఆయాసపడుతూ ఆగుతుంది. నాన్న ఎలా ఉన్నాడో తెలుసుకోవాలి అని పాపం ఎవరికి తెలియకుండా మాస్క్ పెట్టుకొని ముసుగు వేసుకొని శరత్చంద్ర హాస్పిటల్కి వెళ్తుంది భూమి. ఇంకా శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి భూమి శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటుంది. శరత్చంద్ర కోమాలో ఉన్నాడు అని చెప్పి ఇంకా వాళ్ళు చెప్పుకోవడం విన్న భూమి పాపం శరత్చంద్ర దగ్గర కూర్చొని చేయి పట్టుకొని, నాన్న నేను వచ్చాను నాన్న, నీ భూమిని వచ్చాను, నీ బంగారు తల్లిని వచ్చాను లే నాన్న అని అంటుంది భూమి. అప్పుడే ఇంక పాపం శరత్చంద్ర మెల్లమెల్లగా అలా అలా తన చేతిని కదిలిస్తూ ఉంటాడు. నాన్న ఇవాళ కోర్టులో అందరి ముందు నిజం చెప్పేశాను, ఇంకా నీ దగ్గర దాచిపెట్టడానికి ఏమీ లేదు. నేను నీ కూతుర్ని నాన్న, నీ కూతుర్ని. ఇవాళ అందరూ నాపై నిందలు వేశారు. దేవుళ్ళంటి నిన్ను నేను చంపాలనుకున్నానని చెప్తున్నారు, కానీ అని అబద్ధమని నిరూపించడానికి నా దగ్గర ఏ సాక్ష్యాలు లేవు నాన్న. నన్ను కాపాడాల్సింది నువ్వే నాన్న, నువ్వే అని పాపం చేయి పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది భూమి. ఇంకలా మెల్లగా శరత్చంద్ర అయితే కళ్ళు తెరుస్తూ ఉంటాడు. కరెక్ట్గా ఇంకా కళ్ళు తెరిచి అలా శరత్చంద్ర చూసేలోపు ఇంకా మీడియా వాళ్ళైతే అక్కడికి వచ్చి భూమి పోలీస్ స్టేషన్ నుండి కోర్టు నుండి పోలీస్ స్టేషన్కి వెళ్ళే దారిలో తప్పించుకుంది అని స్క్రోలింగ్ రావడంతో ఇంకా అపూర్వ మీడియా వాళ్ళకి అనవసరంగా లీక్ అయింది, అనఫిషియల్గా జరిగిపోయే పని, ఇప్పుడు ఆ పోలీసులు కూడా ఏమీ చేయలేరు, ఇప్పుడు దానికి ఏ గాయం జరిగినా అందరూ నాన్నే నిందలు వేస్తారు అని అపూర్వ చాలా చిరాగ్గా ఫీల్ అవుతుంది. ఇంకా పోలీసులు పాపం శరత్చంద్ర దగ్గరే భూమి ఉందని తెలుసుకొని అలా ఇంకా భూమిని లాక్కొని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి శరత్చంద్ర అలా వెంటనే కళ్ళు మెల్లగా తెరుస్తూ భూమి భూమి అని అంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. శారద కృష్ణప్రసాద్ మాట్లాడుకుంటూ ఉంటారు. కృష్ణప్రసాద్ శారద దగ్గరికి రావడంతో, ఏవండి నాకేమీ అర్థం కావట్లేదు, భూమి శరత్చంద్ర గారి కన్న కూతురు ఎలా అయ్యిందండి, తను అరకు నుండి వచ్చింది కదా అని అంటారు. దేవుడి లీలంటే అలానే ఉంటుంది శారద, ఎప్పుడు ఏ బంధాన్ని ఎలా కలుపుతాడో మనకే తెలీదు. మనం ఫ్యాక్టరీలో ఆ రోజు శోభాచంద్ర గారు అని జరిగిన ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తారనమాట కృష్ణప్రసాద్. ఇలా అపూర్వ చంపాలనుకోవడం, బిడ్డని భూమిని అలా డస్ట్బిన్లో వేసేయడం, భూమి అలా అరకుకి వెళ్ళడం, ఇదంతా చెప్తారనమాట శారదకి కృష్ణప్రసాద్. ఒక్కసారిగా డోర్ దగ్గరే ఉన్న గగన్ ఇదంతా విని షాక్ అయిపోతాడు. అంటే నేను చిన్నప్పుడు కాపాడిన మువ్వ భూమి శరత్చంద్ర కూతురా అని ఇంకా స్టన్ అయి ఉండిపోతారు గగన్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఫైనల్ జడ్జిమెంట్ అయితే వస్తుంది. భూమి పాపం ఏడుస్తూ ఉంటుంది. చెప్పండి ఏమైనా సాక్ష్యాలను తీసుకువచ్చారా అని అడుగుతారు. లేదు యువర్ ఆనర్ అని అంటాడు డిఫెన్సివ్ లాయర్. అయితే ఈ శరత్చంద్ర అనే బిగ్ బిజినెస్ మ్యాగ్నెట్ని చంపాలనుకున్న ఈ భూమికి కొన్ని సెక్షన్స్ ద్వారా శిక్షని వేయాలని 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష అని అనేలోపు ఆపండి అని ఒక గొంతు వినపడుతుంది. అందరూ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ శరత్చంద్ర ఉంటారు. ఒక్కసారిగా శరత్చంద్రను చూసి షాక్ అయిపోతుంది అపూర్వ. భవా నువ్వెక్కడికి అని అంటుంది. నా కూతుర్ని కాపాడుకోవాల్సింది నేనే అని శరత్చంద్రే కోర్ట్ బోన్లోకి వచ్చి, నా కూతురు నా భూమి నన్ను చంపాలి అనుకోలేదు, నన్ను చంపాలనుకున్నది ఆ వంశీ అని చెప్తారు శరత్చంద్ర. ఒక్కసారిగా అందరూ అలా ఇంకా షాక్లో ఉండిపోతారు. భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. జడ్జి శరత్చంద్రని, అదేంటండి మిమ్మల్ని చంపాలనుకున్నది ఆ వంశీనా, ఎలా అని అడుగుతారు. ఎందుకంటే ఆ వంశీ ఒక అమ్మాయిని మోసం చేశాడు, ప్రెగ్నెంట్ అయ్యేలా చేశాడు. ఆ అమ్మాయి వీని నిలదీస్తుంటే నేను నా కళ్ళారా చూశాను. నా మేనకోడలు ఇందుకి ఎలా అయినా న్యాయం చెయ్యాలని వాడిని కొట్టాను. అది వాడు పగగా పెట్టుకొని నేను ఒంటరిగా గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు నాపై వచ్చి దాడి చేశాడు, నన్ను చంపేయాలనుకున్నాడు. కరెక్ట్గా వాడు తప్పించుకున్నాడు. నా భూమి నేను ఫోన్ చేసినందుకు అక్కడికి వచ్చింది. భూమి అనవసరంగా ఇందులో ఇరుక్కుంది.
కావాలంటే ఆ అమ్మాయిని చూడండి అని శరత్ చంద్ర ఆ అమ్మాయిని కూడా తీసుకువస్తాడు. ఇంకా అలా వంశీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కూడా వచ్చి సాక్ష్యం చెప్పడంతో అడ్డంగా దొరికిపోతాడు వంశీ. ఇంకా వంశీ అదంతా విని పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే పోలీసులు వెంటనే వంశీని పట్టుకొని ఇంకా అరెస్ట్ చేస్తారు. జడ్జ్ మొత్తం విని వాదోపవాదాలు సాక్ష్యాలు అన్నీ పరిశీలించిన తర్వాత భూమి అనబడే అమ్మాయిపై హత్యానేరం మోపబడింది, కానీ తను నేరస్తురాలు కాదని, వంశీనే నేరస్తుడని సాక్ష్యాలు దొరికాయి కాబట్టి వంశీకి జైలు శిక్ష విధించబడుతుంది అని వంశీకి జైలు శిక్ష వేసి భూమిని నిర్దోషిగా రిలీజ్ చేస్తారు. భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా గగన్ కూడా అలా భూమి వైపు చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.